ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలిచల్ల శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం గరుడదేవాయ నమః. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళ వచనం రెండవ భాగం ప్రారంభం. ధ్రువుని జననం రాకేతస వంశం. హరిరువాచ. ఈ పురాణంలో శ్రీహరి ద్వారా చెప్పబడిన కొన్ని అంశాలు తన ఎదురుగా ఉన్న శివునికి సంబంధించినవే అయినా పూర్వకల్పముల యందు జరిగిన గాథగా ఈ మహావిష్ణువు వివరిస్తోన్నట్లు మనం భావించాలి. ఉత్తానపాదునికి ఇద్దరు పుత్రులు. సురుచి అనే భార్య ద్వారా ఉత్తముడు, సునీతి అనే భార్య వల్ల ధ్రువుడు జన్మించాడు. వీరిలో ధ్రువునికి నారద మహర్షి ఉపదేశించిన నారాయణ మంత్రం వలన ఆ మంత్ర జప ప్రభావం చేత అచిరకాలంలోనే వైకుంఠుని సాక్షాత్కారం లభించింది. ధ్రువ వంశ విస్తారం. ధ్రువుని పుత్రుడు శ్లిష్ఠుడు. శ్లిష్ఠుని కొడుకు ప్రాచీన బర్హి, ఉదారది, దివంజయుడు, రిపుడు, చాక్షుషుడు, లురువు, అంగుడు, వేణుడు. వీరిలో రిపుని పుత్రుడైన చాక్షుషుని పేరు మన్వంతరం గలదు. అంగుని పుత్రుడైన వేణుని దేహంలోని ఎడమ తొడ భాగాన్ని ఆ మహర్షులు మంత్రాలతో మధించగా పొట్టిగా నల్లగా ఉన్న దేహంతో ఒకడు బయలువెడలి మునుల ఆజ్ఞ నిషేధమని చెప్పిన పలుకు కూర్చో పాటించడం వల్ల నిషాదుడని పేరొందాడు. అనంతర కాలంలో అతడు అడవులు కొండలు పట్టిపోయాడు. నిషాదుడనే పేరిట అతని వంశం వింధ్య పర్వత శ్రేణులలో విస్తరిల్లింది. అటుపైన మహర్షులు తమ తపశక్తినంతటినీ ధారవోసి శ్రీమన్నారాయణ్ణి జపిస్తూ వేరుని కుడి చేతిని మదించగా అందుండి శ్రీహరి పృథువు అనే నామధేయంతో భూమికి దిగి వచ్చాడు. ఆ విధంగా విష్ణువుని ఇలా తలానికి రప్పించిన ఘనత మన మహర్షులదే. పృథువు భూమిని సస్యశ్యామలంగా సకల ఫలసాయాలు అందించే రీతిగా మలచి ఒక గొప్ప చక్రవర్తిగా జనరంజక పాలన చేయగలిగాడు. పృథువు వంశ పరంపరలో వరుసగా అంతర్ధారుడు, అవిద్ధారుడు, ప్రాచీన బర్హి చక్రవర్తులై భూమండలాన్ని ఏలారు. లవణ సముద్రుని పుత్రిక అయిన సాముద్రి వలన ప్రాచీన బర్హికి 10 మంది పుత్ర సంతానాన్ని పొందాడు. వీరు ప్రాచేతసులని పేర సుప్రసిద్ధులు. ధనుర్విద్యా విశారదులు. 10,000 సంవత్సరాల కాలం సాగర జలాలలో శయనిస్తూ కఠోర తపమాచరించారు. ఫలితంగా ప్రాచేతసులకు ప్రజాపతి పదవి మారిష అనే దివ్య స్త్రీ భార్యగా లభించింది. దక్షయజ్ఞ వేళ శివునిచే శపింపబడిన దక్ష ప్రజాపతి మానుష జన్మ ఎత్తడానికి మారిష గర్భాన్ని ఎంచుకున్నాడు. దక్షుడు మానవ జన్మ ఎత్తిన పిదప 4 రకాల మానసపుత్రులను సృష్టించాడు. 1000 మంది మానసపుత్రుల ద్వారా వంశాభివృద్ధిని కాంక్షించాడు. అది నెరవేరదు. శివుని శాప ప్రభావం అది. బాగా యోచించిన దక్షుడు పురుష సంయోగం అని మైథున ప్రక్రియ ద్వారా సంతానోత్పత్తి చేయదలిచాడు. అప్పుడు అతడు వీరణ ప్రజాపతి కుమార్తె అయిన అశక్నిని పరిణయమాడి ఆమె వల్ల 1000 మంది పుత్రులను గని ప్రజావృద్ధి గావించవలసిందిగా వారిని కోరాడు. ఇంతలో నారద మహర్షి వారికి తారసపడి, మీ వల్ల విస్తారంగా సృష్టి జరిగితే అందులకు ఈ భూమండలం సరిపోవాలిగా, అసలు ఈ భూమి విస్తీర్ణం ఎంతో ముందుగా చూసి రండి అంటూ
వారందరినీ సంసార కార్య విముఖులం చేయడంతో భూమి ఆద్యంతాలు ఊచి వచ్చదవుగా కాని వెళ్ళిన వారు మళ్ళీ తిరిగి రానేలేదు. జనబాహుళ్య విస్తారం అనే సంకల్పం నారద మహర్షి పుణ్యమాని నెరవేరకపోవడంతో దక్షుడు తిరిగి 1000 మంది పుత్రులను ఉత్పత్తి చేశాడు. నారదుడు తిరిగి వారి వద్దకు చేరి అదే ఉపదేశం చేశాడు. శబలాస్కులు అనబడే వీరు కూడా వీరి సోదరుల మార్గాన్ని అనుసరించి నష్టపోయారు. తన సంకల్పానికి ప్రతిసారి విఘాతం కల్పిస్తూ ఉన్న నారదుని వైఖరి కనుగొన్న దక్ష ప్రజాపతి, నాశకారకుడిగా పరిణమించిన నీవు మానుష జన్మ ఇచ్చెదవుగాక అని ఆ మహర్షిని శపించాడు. దక్షుని శాప ఫలితంగా నారద మహర్షి కశ్యపునికి కుమారుడిగా జన్మించవలసి వచ్చింది. అలాగే ఆనాడు తన యజ్ఞానికి విఘాతం కలిగించిన మహాదేవునికి కూడా శాపాన్ని దయచేశాడు దక్షుడు. యస్తువా త్వాం ఉపచారైశ్చ అపస్రక్ష్యంతి హి ద్విజః జన్మాంతరేపి వైరాణి న వినశ్యతి శంకర. ఎవరైతే నిన్ను బ్రాహ్మణోపచారాలతో ద్విజులు ఆరాధిస్తారో వారందరూ జగత్తునందు అప్రతిష్ట పాలయ్యదురుగాక, వారికి అందరితో వైరం సంభవించుగాక, అంతేకాదు ఆ వైరభావం జన్మాంతరాల్లో కూడా కొనసాగుగాక అని శపించాడు. దక్ష ప్రజాపతి తీవ్రంగా యోచించి అశక్తిని వలన ఈసారి 60 మంది తపశ్శాలినులు సౌందర్యవంతులు అయిన కన్యలను జన్మింపజేశాడు. వీరిలో 28 మందిని అత్రిపుత్రుడైన చంద్రునికి వివాహం చేశాడు. అశ్వినిన్యాది తారామణులు వీరి. 14 మందిని కశ్యప మహర్షికి ఇచ్చాడు. 10 మంది కన్యలను ధర్మునికి, అంగీరస మహర్షికి 2, వృషాశ్వునికి 2 ఇచ్చి ధన్యుడయ్యాడు. పిదప మనోరమ, భానుమతి, విశాల, బహుద అనే 4 అరిష్టనేమి అనే వాని పరం చేశాడు. ధర్మునికి ఇవ్వబడిన కన్యలలో విశ్వద్వార విశ్వదేవుడు, సాధ్య అనే ఆమె ద్వారా సాధ్యులు అనే దైవగణాలు ఉత్పన్నమయ్యారు. వసువు ద్వారా స్థౌసువుడు, మరుద్వతి ద్వారా మరుత్వంతుడు అనే పుత్రులు కలిగారు. భానువుకు 12 మంది భానులు, ముహూర్తులు అనే వారు జన్మించారు. ధర్మునికి దక్షుని చేయబడిన 19 మంది కన్యల పేర్లు వసు, దాని, భాను, మరుద్వతి, లంబ, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వారుంధతి. కశ్యపుకుని ఇవ్వబడిన 14 మంది కన్యల పేర్లు దితి, అదితి, కాల, అనాయు, సింహిక, ముని, కద్రు, ప్రజ, క్రోధ, వినత, ఖగ, ఇర, సురభిద్దను. ధర్మునికి విశ్వ వలన జన్మించిన అష్టవసువుల పేర్లు ధ్రువ, ఆపసుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు, ధవుడు, సోముడు. వీరికి జన్మించిన సంతతి చెప్తున్నాను వినండి. ఆపసునికి వైతుండ్యుడు, క్షమ, ధ్వని, శాంతుడు అని 4 పుత్రుడు. సాక్షాత్తు కాలపురుషుడైన పరమాత్మ ధ్రువునికి పుత్రుడు. జనులకు వర్చస్సును ప్రసాదించే వర్చస్సి సోమవసువుకు పుత్రుడు. హవ్యవ, హుత, శశిర, ప్రాణ, రమణ, హుత అనే పుత్రులు ధౌడనే వసువుకు జన్మించారు. పులోమజ, అవిజ్ఞాత, గతి, అనిల వసువు సంతానం. అనల వసువుకు అగ్ని అష్టవసువులలో ఒకడు. అనలుడని నామాంతరం. 2 పొదల్లో జన్మించిన కుమారస్వామి పుత్రుడు. కృత్తికలకే పాలింపబడి కార్తికేయుడనబడిన వాడు ఇతడే. శాఖుడు, విశాఖుడు, నైగవేయుడు కూడా అగ్నిపుత్రుడే. ప్రభావ వసువుకు ప్రఖ్యాత దేవశిల్పి విశ్వకర్మ పుత్రుడుగా జన్మించగా ప్రత్యూష వసువుకు దేవల మహర్షి కలిగాడు. ధర్ముని పత్నులలో లంబకు ఘోషుడు అనేవారు. దానికి నాగవిధి, సంకల్పకు సర్వాత్మకుడైన సంకల్పుడు జన్మించాడు. విశ్వకర్మ సంతానం. వీరు 4 అహిర్బుజ్ఞుడు, అజైకపాదుడు, ఫస్ల ప్రజాపతి, రుద్రుడు అనేవి వీరి పేర్లు.
తస్సవు కలిగిన వాడు విశ్వరూపుడు. ఇక శంకరాంశ సంభూతులుగా చెప్పబడే ఏకాదశ రుద్రులు రుద్రునికి కలిగారు. బహురూప, హర, శంభు, కపర్ధి, రైవత, శర్వ, కపాలి, అపరాజిత, త్రయంబక, మృగవ్యాధ, వృషాకపి అనేది వీరి పేర్లు. కశ్యప ప్రజాపతి సంతానం. హరిరువాచ ఆదిత్యాం కశ్యపాశ్చైవ సూర్యాద్వాదశ జజ్ఞిరే విష్ణుశక్రో అర్యమా దాత తస్సా పూషా తథైవ చ. కశ్యపుని ధర్మపత్ని అదితి ద్వాదశాదిత్యులను ప్రభవించింది. వారే వరుసగా విష్ణు, శక్రులు, ఆర్యములు, ధాత, తస్స, పూషుడు, వివస్వంతుడు, సవిత, మిత్రుడు, అంశుమంతుడు బాగానే పేర్లతో విరాజిల్లుతూ ఉన్నారు. కశ్యపుని మరో భార్య దితి. ఈమె ద్వారా కశ్యపునికి సింహిక అనే పుత్రిక, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే పుత్రులు జన్మించారు. సింహిక భర్త విప్రచిత్తి. హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, ప్రహ్లాదుడు అనువారు పుత్రులు. హిరణ్యకశిపునికి హ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, ప్రహ్లాదుడు అనువారు పుత్రులు. వీరుడు ప్రహ్లాదుడు విష్ణు భక్తి తత్పరుడు. ఈ హ్లాదులందరూ మహాబల శౌర్య సంపన్నుడు. ప్రహ్లాదుని పుత్రుడు విరోచనుడు. ఇతని పుత్రుడే మహాదాతగా ఖ్యాతిగాంచిన బలిచక్రవర్తి. ఇతనికి కలిగిన 100 మంది పుత్రులలో బాణుడు పెద్దవాడు. ప్రహ్లాదుని వంశంలో నివాత కవచధారులు 200 మంది దైత్యులు జన్మించారు. ఇక హిరణ్యాక్షుని సూతులలో 100 బలవంతులు. వారి పేర్లు ఉత్కరుడు, శకుని, భూత, సంతాపనుడు, మహానాభుడు, కాలనాభుడు, మహాబాహుడు. కశ్యప ప్రజాపతి సతి అయిన తామ్రం ద్వారా 6 స్త్రీ సంతానం ఉదయించగా సుఖి, సేని, వాసి, సుగ్రీవి, శుచి, గృద్రి వీరి పేర్లు. వారికి కలిగిన సంతానంలో చిలుకలు మొదలైన పక్షి జాతులు, గుర్రాలు, ఒంటెలు, శేనములు, నీటి పక్షులు, గ్రద్దలు ఉన్నాయి. కశ్యప పత్ని వినత గర్భం దాల్చి అరుణుని గరుడిని గన్నది. కొన్ని పురాణములలో అనూరుడు అని కనిపిస్తుంది, అనగా తొడలు లేకుండా పుట్టినవాడని అర్థం. కద్రువుకు, సురసకు 4 నాగులు, సర్పజాతులు సహస్రాధిక సంఖ్యలో జన్మించగా క్రోధాదేవికి అతి బలవంతులైన పిశాచగణాలు జన్మించాయి. ఖగ అనే కశ్యపుని మరొక పత్ని వల్ల యక్ష రాక్షస గణాలు పుట్టి సృష్టిని విస్తారంగా చేశాయి. కశ్యపుని సుత సురభికి గోసంతతి కలగగా ఐరావతికి వృక్షజాతులు కలిగాయి. రాక్షసమాత దితి గర్భాన మరుత్తులని 49 మంది దేవతలు ఉదయించగా ఆమె ధన్యత పొందింది. ఈ గణాలను వాయుగణాలు అని, స్కందగణాలని వ్యవహరిస్తారు. మనువు వారిగా గల దేవదానవ క్షత్రియ జాతుల వారిచే వీరు పూజింపబడుతూ ఉంటారు. అరిష్టానే మరొక పత్ని ద్వారా కశ్యపునికి గంధర్వ అప్సర జాతులు జన్మించాయి. కశ్యప ప్రజాపతి సంతతి ఇంత విస్తారమైంది. ఈ అధ్యాయాల తదుపరి వజ్రనాభ మండల విష్ణు దీక్ష, నవివ్యూహార్చన, విధి ప్రకారం విష్ణు పూజ కొద్ది అధ్యాయాలుగా దర్శనమిస్తున్నాయి. పైగా వీటిని దీక్షితుడైన దేశికాచార్యుని ఆధ్వర్యంలో విధి విధానపూర్వకంగా నిర్వర్తించాలి. పుండరీకాక్ష విద్య సహాయంతో పద్ధతి తెలిసి అర్చించాలని చెప్పబడింది. ఇవి ఈ పురాణ కాలం నాటివి కావని వైష్ణవం ఒక మతరూపం సంతరించుకున్నాక వచ్చి ప్రక్షిప్తంగా చేరాయని విజ్ఞులు అంటారు. పైగా ఇవి ఆస్థాన ఫలితములని కొందరి వాచ. ఈ కారణాలతో వీటిని పరిహరించడమైనది కొన్ని అనువాదాలతో ఇది సంక్షిప్తంగా కనిపిస్తుంది. వ్యాఖ్యాత ద్వారకా చక్ర పూజకు క్రమ విధానం. హరిరువాచ పూజించే క్రమంలో సిద్ధి కోసం సాధకుడు కొన్ని విధానాలను పాటించవలసి ఉంటుంది. వాటిని విశదీకరిస్తాను వినండి. మొదటగా ఓం నమః అనే మంత్రంతో పరమాత్మను స్మరించాలి.
పిమ్మట యం వం లం రం అనే క్రమంలో బీజాక్షరాలు జపించాలి. ఇవి దేహశుద్ధి కొరకు ఉద్దేశింపబడింది. తిరిగి మరొక్కసారి ఓం నమః అని జపించి విష్ణువును తన యందు ఊహించుకొని అటుపైన 3 విధాల న్యాసములు ఆచరించాలి. హృదయాన్ని యోగపీఠంగా భావించాలి. హృదయ న్యాసం ఈ మంత్రాలతో ఆచరించాలి. ఓం అనంతాయ నమః, ఓం ధర్మాయ నమః, ఓం జ్ఞానాయ నమః, ఓం వైరాగ్యాయ నమః, ఓం ఐశ్వర్యాయ నమః, ఓం అధర్మాయ నమః, ఓం అజ్ఞానాయ నమః, ఓం అవైరాగ్యాయ నమః, ఓం అనైశ్వర్యాయ నమః, ఓం పద్మాయ నమః, ఓం ఆదిత్యమండలాయ నమః, ఓం చంద్రమండలాయ నమః, ఓం అగ్నిమండలాయై నమః, ఓం విమలాయై నమః, ఓం ఉత్కర్షిణ్యై నమః, ఓం జ్ఞానాయై నమః, ఓం క్రియాయై నమః, ఓం యోగాయై నమః, ఓం ప్రజ్ఞై నమః, ఓం సత్యాయై నమః, ఓం ఈశానాయై నమః, ఓం సర్వతోముఖ్యై నమః, ఓం సాంగోపాంగాయ హరేరాసనాయ నమః. ఓ అంగన్యాసం ఈ మంత్రాలతో చేయాలి. అం వాసుదేవాయ నమః, ఆం హృదయాయ నమః, ఏం శిరసే నమః, ఓం శిఖాయై నమః, ఐం కవచాయ నమః, ఔం క్షేత్రత్రయాయ నమః, ఔం సంకర్షణాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, అహః అనిరుద్ధాయ నమః, ఓం అహా నారాయణాయ నమః, ఓం తత్సద్బ్రహ్మణే నమః, ఓం హుం విష్ణవే నమః, క్షౌం నరసింహాయ నమః, భూత్వరాహాయ నమః, ఖం శం యం శం వైనతేయాయ నమః, జం ఖం నం సుదర్శనాయ నమః, ఖం చం ఫం ఛం గదాయై నమః, వం లం మం షం పాంచజన్యాయ నమః, ఘం ఢం భం హం శ్రియై నమః, గం దం వం తం పుష్ట్యై నమః, ధం వం వనమాలాయై నమః, దం శం శ్రీవత్సాయ నమః, ఢం ఢం యం కౌస్తుభ్యాయ నమః, శం శారంగాయ నమః, ఇం దిశుదిభ్యాం నమః, చం చర్మణే నమః, ఖం ఖడ్గాయ నమః. ఇంద్రాది దిక్పాలకులను ఈ బీజాక్షరాలతో స్మరించాలి. ఓం లం ఇంద్రాయ సురాధిపతయే నమః, ఓం బ్రం అగ్నయే తేజోధిపతయే నమః, ఓం యమాయ ధర్మాధిపతయే నమః, ఓం శం వైద్రుతాయ రక్షోధిపతయే నమః, ఓం వం వరుణాయ జలాధిపతయే నమః, ఓం యోం వాయవే ప్రాణాధిపతయే నమః, ఓం ధాం ధనదాయ ధనాధిపతయే నమః, ఓం హ్రాం ఈశానాయ విద్యాధిపతయే నమః, ఓం వజ్రాయ నమః, ఓం శక్త్యై నమః, ఓం దండాయ నమః, ఓం ఖడ్గాయ నమః, ఓం పాశాయ నమః, ఓం ధ్వజాయ నమః, ఓం గదాయై నమః, ఓం త్రిశూలాయ నమః, ఓం లం అనంతాయ పాతాళాధిపతయే నమః, ఓం ఓం బ్రహ్మణే సర్వలోకాధిపతయే నమః. అనంతరం
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే ద్వాదశాక్షర మంత్ర శక్తివంచనం లేకుండా ఎన్నిసార్లు అయినా జపించవచ్చు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం ఓం నమః. ఓం నం నమః. ఓం ఓం నమః. ఓం ఓం భం నమః. ఓం గం నమః. ఓం నం నమః. ఓం తేం నమః. ఓం నం నమః. ఓం శుం నమః. ఓం దేం నమః. ఓం వాం నమః. ఓం యం నమః. ఓం నమః. ఓం సం నమః. ఓం ఓం నమః. ఓం నాం నమః. ఓం రాం నమః. ఓం యం నమః. ఓం నాం నమః. ఓం యం నమః. ద్వాదశాక్షర మంత్రంతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేది పాటు. అట్లే ఓం నమో నారాయణాయ నమః అనే ద్వాదశాక్షరీ మంత్రం, ఓం పురుషోత్తమాయ నమః అని అష్టాక్షరిని వీలైనన్ని సార్లు జపించాలి. నమస్తే పుండరీకాక్ష, నమస్తే విశ్వభావన, సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపురుష పూర్వజ అని స్తుతించి శ్రీమన్నారాయణ్ణి నమస్కరించాలి. స్వగృహ రక్షణార్థం విధి విధానం తెలిసిన సాధకులు హోమక్రియ కూడా నిర్వర్తించవచ్చు. చివరగా చక్రాంకిత రూపం ఊహించుకుంటూ ఈ క్రింది మంత్రాలతో పూజకు మంగళం పలకాలి. ఓం చక్రాయ స్వాహ, ఓం విచక్రాయ స్వాహ, ఓం సుచక్రాయ స్వాహ, ఓం మహాచక్రాయ స్వాహ, ఓం అసురాంతకృత్హుం ఫట్, ఓం హుం సహస్రారం హుం ఫట్. గచ్చ పరస్థానం యత్ర దేవో నిరంజనః, గచ్చంతు దేవతా సర్వాః స్వస్థానస్థితహేతవే. గృహాన్ని కాపాడే పరివిధాన పూజని ద్వారకా చక్ర పూజ అని కూడా వ్యవహరిస్తారు. శ్రీహరియువాచ, పరమేశ్వరునికి శ్రీహరి ఇంకా ఈ విధంగా చెప్పాడు. పరమ కళ్యాణ కారకమైన విష్ణుపంజర స్తోత్రాన్ని వచించమన్నాను. ఈ స్తోత్రం మనం రక్షిస్తుంది కనుక దీనికి ఇది సార్థక నామధేయం అని చెప్పదగును. పంజరం అనే దానిని రక్షించేది అని అర్థం. విష్ణుపంజర స్తోత్రం ప్రవక్ష్యామధునా హేతత్ వైష్ణవం పంజరం శుభం. నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం. ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. గదాం కౌమోదకీం గృహ్య పద్మనాభనమోऽस्तु తే. యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం శరణం గతః. ఫలమాదాయ సౌసంధం నమస్తే పురుషోత్తమ. ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః. ముసలం శాతనం గృహ్య పుండరీకాక్ష రక్ష మాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గశూలాయ చర్మాధర్మస్త్రశాస్త్రాధికం హరే. నమస్తే రక్ష రక్షోఘ్నా ఈశాన్యాం శరణం గతః. పాంచజన్యం మహాశంకమనుగోప్యం చ పంకజం. ప్రగృహ్య రక్ష మాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞసూకర. చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా. నైరుత్యాం మాంచ రక్షస్వ దివ్యమూర్తేను కేసరిం. వైజయంతీం ప్రగృహ్య శ్రీవత్సకంఠభూషణం. వాయవ్యాం రక్ష మాం దేవ హయగ్రీవ నమోऽस्तु తే. వైనతేయం సమారుహ్యం పంతరిక్షే జనార్దన. మాం రక్షస్వాజిత సదా నమస్తే స్వపరాజితం. విశాలాక్షం సమారుహ్య రక్ష మాం త్వం రసాతలే.
అకూపార నమస్తుభ్యం మహామీన నమోऽस्तु తే కరశీర్ష్యాజంగురేషు సత్వత్వం బాహుపంజరం కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్ పురారక్షార్థమీశాన్య కాత్యాయన్యా వృషధ్వజ నాశయామాస యాయి సాయేన చామరం మహిషాసురం దానవం రక్తబీజం అన్యాంశ్చ సురకంటకం ఏతజ్జపన్నరో భక్త్యా శత్రూన్ విజయతే సదా. అధ్యాయం 13 శ్లోకం సంఖ్య 1 నుండి 14. ఈ స్తోత్రంలో శ్రీ విష్ణు అవతారాలైన హయగ్రీవ మహామత్స్య యజ్ఞ వరాహ సంబోధనలతో గల శ్లోకములలో శ్రీహరిని శరణ వేడుట గమనించగల మహేశ్వర. పురాతన కాలంలో మొట్టమొదటి ఈ మహిమాన్విత స్తోత్రాన్ని కాత్యాయనీదేవికి దుర్గకు ఉపదేశించగా ఈ స్తోత్ర పఠనం వల్ల ఆ దేవి మహిషాసురుడు రక్తబీజుడు తదితర రాక్షసులను జయించగలిగింది. ఎవరైతే ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి అన్ని వేళలా విజయం సిద్ధించగలదు. ఇప్పుడు ముక్తిని ఇచ్చే యోగం గురించి సూక్ష్మంగా చెబుతాను. దీని పరమధ్యేయం ఏమిటంటే ఈశ్వరునిగా వచింపబడినది ఏదైతే ఉందో దానిని శ్రీహరి భక్తగణములు ఉపాసించడం, సమధ్యానం ద్వారా దర్శించడం జరుగుతుంది. వాసుదేవ, జగన్నాథ, బ్రహ్మాత్మ, సరాక్షర విభజ్యత శబ్దముల చేత యోగివర్యులు దర్శించేది నన్నే. ద్రష్ట, శ్రోత, ఘ్రాత మొదలైన 6 విధాలుగా అన్ని దేహాలలోనూ నేను ఉండి లేనట్టుంటాను. అతీంద్రియుడను, ఇంద్రియ ధర్మాలు కానీ నామగోత్రాలు కానీ లేనివాడను, మనోధర్మములు బుద్ధి ఇత్యాదులకు అందనివాడను, సర్వబోధకర్తను, సర్వసాక్షి, సర్వజ్ఞుడను నేనే, మహాశాంత, భయరహిత, సర్వగత, సర్వప్రాణి, వినిర్ముక్త, ప్రాణిగణాల్లో ప్రాణిస్వరూపాన్ని నేనే, నియంతను, పరమానందుడిని, జాగ్రత్త సుషుప్త స్వప్నావస్థలలో కూడా జగద్రక్షణ కారణుడ. ఈ విధంగా నన్ను తెలుసుకుని నన్ను ధ్యానం చేసే వారికి తప్పక విష్ణులోకం ప్రాప్తించగలదు. విష్ణు సహస్రనామ స్తోత్రం అగాధమైన జలమి సముద్రం వంటి సంసారాన్ని తరించడానికి సురక్షితమైన నావ వంటి మహామంత్రాన్ని ఉపదేశించవలసిందిగా శివుడు కోరిన ప్రకారం జనార్దనుడు ఈ స్తోత్రాన్ని చెప్పాడు. హరిరువాచ ఈశ్వరం పరమం బ్రహ్మం పరమాత్మానమామ్యహం నమామ్యయం విష్ణుం నామ సహస్రేణ స్తువన్ముక్తో భవేన్నరః యత్పవిత్రం పరమం జప్యం కథయామి వృషధ్వజం రుణుష్వ వహితో భూత్వా సర్వపాప వినాశనం. అధ్యాయం 17 2వ శ్లోకం. ఈశ్వర శబ్దం ఇతడు జగదీశ్వరుడైన పరమాత్మకు సంకేతంగా వాడబడినది. హరిజ్ఞాని, హరునిజ్ఞాని అందరి ముఖానొక అప్రమేయ గుణాతీత పరమాత్మ పరంగా భావించబడినందున ఈ విష్ణు సహస్రనామం ప్రత్యేకత సంతరించుకున్నది. గమనిక, మహాభారతాంతర్గతమైన మరి ఒక విష్ణు సహస్రనామ స్తోత్రం ఉన్నది. 2 వేరు. వాసుదేవో మహావిష్ణుర్వామనో వాసవో వసు బాలచంద్రాలిభో బాలో బలభద్రో బలాధిపః బలిబంధన ఋగ్వేదావరేణ్యో వేదవిత్కవిః వేదకర్త వేదరూపో వేద్యో వేద పరిప్లుతః వేదాంగ వేత్త వేదేశో బలాధారో బలార్దనః అవికారో పరేశశ్చ వరుణో వరుణాధిపః నీరః చ బృహద్వీరో వందితః పరమేశ్వరః ఆత్మా చ పరమాత్మా చ ప్రత్యేగాత్మా వియత్పరః నియత్పరః పద్మనాభ పద్మనిధి పద్మహస్తో గదాధరః పరమః పరభూతశ్చ పురుషోత్తమ ఈశ్వరః పద్మజంఘః పుండరీకః పద్మమాలాధర ప్రియః పద్మాకః పద్మగర్భశ్చ పర్జన్యః పద్మసంస్థితః అపారః పరమార్థశ్చ పరాణాంచ పరః ప్రభుః పండిత పండితేజ్ఞశ్చ పవిత్రః పాపమర్తకః బుద్ధప్రకాశరూపశ్చ పవిత్రః పరిరక్షకః
विहितावज्जितपाद्यः पुरुषप्रकृतिस्तदा प्रधानं पृथिवी पद्मं पद्मनाभप्रियं वदः सर्वेशः सर्वगः सर्वविः सर्वतः सुरः सर्वस्य जगतो धाम सर्वदर्शी च सर्वभृत् सर्वानुग्रहकृद्देवः सर्वभूतहृदि स्थितः सर्वपूज्यश्च सर्वाद्यः सर्वदेव नमस्कृतः सर्वस्य जगतो मूलं सकलो निष्ठतो नलः सर्वगोप्ता सर्वनिष्ठः सर्वकारणकारणं सर्वज्ञेयः सर्वमित्रः सर्वदेव स्वरूपदृक् सर्वाध्यक्षः दुष्टानां च असुराणां च सर्वदा घातुकोऽन्तकः सत्यपालस्य सन्नाभः सिद्धेशः सिद्धवन्दितः सिद्धिसाध्यः सिद्धिसिद्धः साध्यसिद्धो हृदीश्वरः शरणं जगतश्चैव श्रेयक्षेमस्तदैव च शुभकृच्छोभसौम्यः सत्यसत्यपराक्रमः सत्यस्तसत्यसङ्कल्पः सत्यवित् सत्यदस्तथा धर्मो धर्मी च कर्मी च सर्वकर्म विवर्जितः कर्मकर्ता च कर्मैव क्रियाकार्यं तथैव च श्रीपतिः श्रीमान् सर्वस्य पतिर्पूजितः सदेवानां पतिश्चैव वृष्णीनां पतिरीडितः पतिर्विरण्यगर्भस्य त्रिपुरान्तपतिस्तदा वसूनां च पतिः प्रायो वसूनां पतिरेव च पतिराखण्डलस्य येषैव वरुणस्य पतिस्तदा वनस्पतीनां च पतिरनिलस्य पतिस्तदा अनलस्य पतिश्चैव यमस्य पतिदेवः कुबेरस्य पतिश्चैव नक्षत्राणां पतिस्तदा ओषधीनां पतिश्चैव वृक्षाणां च पतिस्तदा नागानां पतिरर्कश्च दत्तस्य पतिरेव च रुदां च पतिश्चैव नृपाणां च पतिस्तदा गन्धर्वाणां पतिश्चैव असूनां पतिरुत्तमः पर्वतानां पतिश्चैव निम्नगानां पतिस्तदा पुराणां च पतिश्रेष्ठः कपिलस्य पतिस्तदा लतानां च पतिश्चैव वीरुदां च पतिस्तदा मुनीनां च पतिश्चैव सूर्यश्च पतिरुत्तमः पतिश्चन्द्रमसः श्रेष्ठः शुक्रस्य पतिरेव च ग्रहाणां च पतिश्चैव राक्षसानां पतिस्तदा किन्नराणां पतिश्चैव द्विजानां पतिरुत्तमः हरितां च पतिश्चैव समुद्राणां पतिस्तदा तारसां च पतिश्चैव भूतानां च पतिस्तदा वेतालानां पतिश्चैव कूष्माण्डानां पतिस्तदा पक्षिणां च पतिश्रेष्ठः वसूनां पतिरेव च महात्मा मङ्गलो मेयो मन्दरो मन्दरेश्वरः मेरुर्माता प्रमाणं च माधवो मलवर्जितः मालाधरो महादेवो महादेवपूजितः महाशान्तो महाभागो मधुसूदन एव च महावीर्यो महाप्राणो मार्कण्डेयस्य वन्दितः मायात्मा मायया बद्धो मायया तु विवर्जितः मुनिस्तुतो मुनिर्मैत्रो महानासो महाहनुः महाबाहुर्महादन्तो मरणेन विवर्जितः महावक्त्रो महात्मा च महाकायो महोदरः महापादो महाग्रीवो महामुनि महामनाः महागतिर्महाकीर्तिर्महारूपो महासुरः मधुश्च माधवश्चैव महादेवो महेश्वरः मखेद्यो मखरूपी च माननीयो मखेश्वरः महावातो महाभागो महेशो अतिरिमहो महेशोऽतीतमानुषः मानवो मनुजश्चैव मानवानां प्रियङ्करः मृगश्च मृगपूज्यश्च मृगाणां च पतिस्तदा बुधस्य च पतिश्चैव बृहस्पते पतिश्च निश्चरश्चैव राहु केतो पतिस्तदा लक्ष्मणो लक्ष्मणश्चैव लम्बौष्टो ललितस्तदा नानालङ्कारसंयुक्तो नानाचन्दनचर्चितः नानारसोज्ज्वलवक्त्रो नानापुष्पोपशोभितः रामो रमापतिश्चैव स्नातार्य परमेश्वरः
रत्नदो रत्नहर्ता च रूपी रूपविभज्यतः महारूपोग्ररूपश्च सौम्यरूपः सदैव च नीलमेघनिभः शुद्धः कालमेघनिभस्तदा धूमवर्णः पीतवर्णो नानावर्णो ह्यवर्णकः विरूपो रूपदश्चैव शुक्लवर्णः सदैव च सर्ववर्णो महायोगी यज्ञो यज्ञकृदेव च सुवर्णवर्णवांश्चैव सुवर्णाख्य सदैव च सुवर्णावयवश्चैव सुवर्णस्वर्णमेखलः सुवर्णस्य प्रदाता च सुवर्णेशः सदैव च सुवर्णस्य प्रियश्चैव सुवर्णाढ्यः सदैव च सुवर्णी च महावर्णी सुवर्णस्य च कारणं वैनतेजस्तदादित्य आदिरादिकरः शिवः शिवः कारणं महतश्चैव प्रधानस्य च कारणं बुद्धीनां कारणं चैव कारणं मनसः सदा कारणं देतसच्चैव अहङ्कारस्य कारणं भूतानां कारणं तद्वत् कारणं च विभावसोः आकाशकारणं तद्वत् पृथिव्या कारणं परम् अण्डस्य कारणं चैव प्रकृतेः कारणं तदा देहस्य कारणं चैव चक्षुपटश्चैव कारणं चैत्रस्य कारणं तद्वत् कारणं च त्वचस्तथा जिह्वयां कारणं चैव प्राणश्चैव च कारणं हस्तयोः कारणं तद्वत् पादयोः कारणं तदा वाचश्च कारणं तद्वत् पायोः चैव तु कारणम् इन्द्रस्य कारणं चैव कुबेरस्य च कारणं यमस्य कारणं चैव ईशानस्य च कारणं यक्षाणां कारणं चैव रक्षसां कारणं परं नृपाणां कारणं श्रेष्ठं धर्मस्यैव तु कारणम् यतूनां कारणं चैव वसूनां कारणं परं मनूनां कारणं चैव पक्षिणां कारणं परं मुनीनां कारणं श्रेष्ठं योगिनां कारणं परं सिद्धानां कारणं चैव यक्षाणां कारणं परं कारणं किन्नराणां च गन्धर्वाणां च कारणं सदानां कारणं चैव नदीनां कारणं परं कारणं च समुद्राणां वृक्षाणां कारणं तथा कारणं वीरुषां चैव लोकानां कारणं तथा पातालकारणं चैव देवानां कारणं तथा सर्पाणां कारणं चैव श्रेयसां कारणं तथा पशूनां कारणं चैव सर्वेषां कारणं तथा देहात्मा चेन्द्रियात्मा च आत्मा बुद्धिः सदैव च मनसश्च तदैवात्मा चात्माहङ्कारचेतनः जाग्रतः स्वपतश्चात्मानुभवात्मा परः सदा प्रधानस्य परात्मा च आकाशात्मा क्षपां तथा पृथिव्याः परमात्मा च रसस्यात्मा तथैव च गन्धस्य परमात्मा च रूपस्यात्मा परः सदा शब्दात्मा चैव वागात्मा स्पर्शात्मा पुरुषस्तदा श्रोतात्मा च त्वगात्मा च जिह्वात्मा परमस्तदा घ्राणात्मा चैव हस्तात्मा पादात्मा परमस्तदा उपस्थस्य तदैवात्मा पाद्वात्मा परमस्तदा इंद्रात्मा चैव ब्रह्मात्मा रुद्रात्मा च मनोस्तदा दक्ष प्रजापतेरात्मा सत्यात्मा परमस्तदा ईशात्मा परमात्मा च रौद्रात्मा मोक्ष विद्यते यत्नवांश्च यत्नश्चेद्मि तथा खड्गी मुरान्तकः विप्रवर्तनशीलश्च यतीनां च विहितेरसः यतिरूपे च योगी च योगिज्ञेयो हरिस्थिति संविन्मेधा च कालश्च ऊष्मा वर्षामतिस्तदा संवत्सरो मोक्षकारो मोहप्रध्वंसकः सदा मोहकर्ता च दुष्टानां माण्डव्यो वडवामुखी मुखः संवर्तः न कालकर्ता च
गौतमो भृङ्गुरङ्गिराः अत्रिर्वसिष्ठः पुलः पुलश्च कुश्च एव च याज्ञवल्क्यो देवलश्चान्यासश्चैव पराशरः धर्मदश्चैव गाङ्गेयो ऋषिकेशो बृहस्रवाः केशवः क्लेशहन्ता च सुकर्णः कर्णवर्जितः नारायणो महाभागः प्राणस्य पतिरेव च अपानस्य पतिश्चैव व्यानस्य पतिरेव च उदानस्य पतिश्रेष्ठः समानस्य पतिस्तदा शब्दस्य च पतिश्रेष्ठः स्पर्शस्य च पतिरेव च रूपाणां च पतिश्चाद्यः खड्गपाणिर्हलायुधः चक्रपाणि कुण्डली च श्रीवत्साङ्कः सदैव च प्रकृति कौस्तुभग्रीवः पीताम्बरधरस्तदा सुमुखो दुर्मुखश्चैव मुखेन तु विभज्यतः अनन्तोऽनन्तरूपश्च सुनकः सुरमन्दरः सुकपोलो विभुर्जिष्णुर्राजिष्णुश्चेषु देस्तदा हिरण्यकशिपो हन्ता हिरण्य च विमत्तकः निहन्ता पूतनायाश्च भास्करान्तविनाशनः केशिनोदलनश्चैव मुष्टिकस्य विमर्दकः कंसदानववेत्ता च चाणूरस्य प्रमर्दकः अरिष्टस्य निहन्ता च अक्रूरप्रियेव च अक्रूरक्रूररूपश्च अक्रूरप्रियत्वन्दितः भगः भगवान् भानुस्तदा भागवतः स्वयम् उद्भवस्तोद्भवस्येषो युद्भवेन विचिन्तितः चक्रदृक् चञ्चलश्चैव चलाचलविवर्जितः अहङ्कारोपमश्चित्तं गगनं पृथिवी जलं वायुश्चतुस्तदा स्तोत्रं जिह्वा च घ्राणमेव च वाक्पाणिपादजवनः पायूपस्तत्सदैव च शङ्करश्चैव सर्वश्च क्षान्तिदः क्षान्तिकुन्नरः भक्तप्रियः सदा भक्ता भक्तिवान् भक्तिवर्धनः भक्तस्तुतो भक्तपरः कीर्तिदवर्धनः कीर्तिर्देव्तेः क्षमा कान्तेर्भक्तश्चैव तया दयापर सानन्दाता च कर्ता च देवदेवः प्रियं शुचिः प्रियः शुचिः शुचिमान् सुखदो मोक्षः सहस्रशीर्षा वैद्यश्च मोक्षद्वारं तथैव च प्रजाद्वारं सहस्राक्षः सहस्रकर एव च शुक्रश्च सुकिरीटी च उग्रीवः कौस्तुभस्तदा प्रद्युम्नश्च अनिरुद्धश्च यग्रीवश्च सूकरः मश्च परशुरामश्च प्रह्लादो बलिरेव च शरण्यश्चैव नित्यश्च बुद्धो मुक्तशरीरभृत् खरदूषण हन्ता च रावणस्य प्रमर्दनशीतपतिश्च वद्रिष्ठुर्भद्रश्च तथैव च कुम्भेन्द्रजिह्निहन्ता च कुम्भकर्णप्रवर्धनः नरान्तकान्तकश्चैव देवान्तकविनाशनः दुःशासुरनिहन्ता च शम्भरारिस्तदैव च नरकस्य निहन्ता च त्रिशीर्षस्य विनाशनः यमलार्जुनवेत्ता च तपोहितकरः सदा वादित्रं चैवाद्यं च बुद्धश्चैव वरप्रदः सारप्रियः सौरः कालहं तृणिकृन्तनः अगस्त्यो देवलश्चैव नारदो नारदप्रियः प्राणोपानः सदा व्यानो रजः सत्त्वं तामः शरत् उदानश्च समानश्च भेषजञ्च विषक्तदा कूटस्थः स्वच्छरूपश्च सर्वदेहविवर्जितः चक्षुरिन्द्रियहीनश्च वागीन्द्रियविवर्जितः हस्तेन्द्रियविहीनश्च पादाभ्यां च विवर्जितः वायुपस्थिविहीनश्च महातापविवर्जितः प्रबोधेन विहीनश्च बुद्ध्या चैव विवर्जितः चेतसा निगतश्चैव प्राणेन च विवर्जितः अपानेन विहीनश्च व्याजेन च विवर्जितः उदानेन विहीनश्च समानेन विवर्जितः
आकाशेन विहीनश्च वायुना परिवर्जितः अग्निना च विहीनश्च उदकेन विवर्जितः पृथिव्या च विहीनश्च शब्देन च विवर्जितः स्पर्शेन च विहीनश्च सर्वरूपविवर्जितः रागेन विगतश्चैव अघेन परिवर्जितः शोकेन रहितश्चैव वचसा परिवर्जितः रजो विवर्जितश्चैव विकारैः षड्भिरेव च कामेन वर्जितश्चैव क्रोधेन परिवर्जितः लोभेन विगतश्चैव दम्भेन च विवर्जितः सूक्ष्मश्चैव सुसूक्ष्मश्च स्थूलस्थूलतरस्तथा विशारदो बलाध्यक्षः सर्वस्य क्षोभकस्तथा प्रकृते क्षोभकश्चैव महतक्षोभकस्तथा भूतानां क्षोभकश्चैव बुद्धेश्च क्षोभकस्तथा ब्रह्मणक्षोभकश्चैव रुद्रस्य क्षोभकस्तथा इन्द्रियाणां क्षोभकश्च विषयक्षोभकस्तथा अगम्यश्चक्षुरादेश्च श्रोत्रागम्यः सदैव च अगम्यश्चैव पाणिभ्यां पदागम्यः सदैव च पदागम्यः सदैव च अग्राह्यो मनसश्चैव बुद्ध्याग्राह्यो हरिस्तदा अहं बुद्ध्या तदाग्राह्यास्ते चेतसाग्राह्य एव च अङ्गपाणिश्च व्ययश्च गदापाणिः सदैव च तारङ्गपाणिश्च कृष्णश्च ज्ञानमूर्तिः परन्तपः तपस्वी ज्ञानगम्यो ये ज्ञानी ज्ञानविदेव च ज्ञेयश्च ज्ञेयहीनश्च ज्ञपिश्चैतन्यरूपकः भावो भाव्यो भवतरो भावनो भवनाशनः गोविन्दो गोपतिर्गोपः सर्वगोपे सुखप्रदः गोपालो गोगतिश्चैव गोमतिर्गोधरस्तदा उपेन्द्रश्च नृसिंहश्च शौरिश्चैव जनार्दनः आरणेयो बृहदीप्तिः सदैव च दामोदरश्रीकालश्च कालज्ञकालवर्जितः त्रिसंज्ञोद्वारं त्रेता प्रजाद्वारं त्रिविक्रमः विक्रमो दन्दहन्दास्तश्च एकदण्डी त्रिदण्डदृक् सामभेदस्तदोपायः सामरूपे च सामगः सामवेदो ह्यतर्यश्च सुकृतसुतरूपणः अथर्ववेदविश्चैव यथर्वाचार्य एव च बुग्रूपी चैव ऋग्वेदेषु प्रतिष्ठितः यजुर्वेदविदेकपात् बहुपाच्च सुपाश्चैव तथैव च सहस्रपात् चतुष्पाश्च दिपाश्चैव मुतिर्न्यायो यमो बलि अन्यासी चैव सन्न्यासश्चतुराश्रम एव च ब्रह्मचारी गृहस्थश्च वानप्रस्थश्च भिक्षुकः ब्राह्मणक्षत्रियो वैश्य शूद्रो वर्णः सदैव च शीलसम्पन्नो दुःशीलपरिवर्जितः मोक्षो अध्यात्मविष्णुः स्तुतिस्तोता च पूजकः पूज्यो वाक्करणं चैव वाच्यं चैव सुवाचकः वेक्ता व्याकरणं चैव वाक्यं चैव च वाक्यवित् वाक्यगम्यस्तेद्वासी तेद्दस्तेद्देचतेद्दवित् एद्दादिभूतसंख्यश्च निरुक्तं त्वदिदैवतं प्रणवप्रणवेशश्च प्रणवेन प्रवन्दितः प्रणवेन चलक्ष्यो वै गायत्री च गदाधरः शालग्रामनिवासी च शालग्रामः सदैव च जलशायी योगशायी शेषशायी कुशेशयः महीभर्ता च कार्यं च कारणं पृथिवीधरः प्रजापतिः शाश्वतश्च काम्यः कामयिता विराट् सम्राट् पूषा तथा स्वर्गो रथस्थः सारथिर्बलं धनी धनप्रदो धन्यो यादवानां हिते रतः अर्जुनश्च प्रेश्चैव झर्जुनो भेम एव च पराक्रमो दुर्हिषः
सर्वशास्त्र विशारद सारस्वतो महाभीष्मः पारिजातहरः सदा कंसस्य नाशनश्च द्वद्वस्ते को हस्तिराशनः अशिपे विश्वशशिविष्टः प्रसन्नश्च सर्वलोकात्विनाशनः मुद्रो मुद्राकरश्चैव सर्वमुद्रा विवर्जितः देही देहस्थितश्चैव देहस्य च नियामकः श्रोता श्रोत्रो नियन्ता च श्रोतव्यः श्रवणं तथा तत्स्थितश्च स्पर्शयित्वा दृश्यं च स्पर्शनं तथा रूपद्रष्टा च चक्षुः स्तो नियन्ता चक्षुषः सदा दृश्यं चैव तु जिह्वास्तो रसज्ञश्च नियामकः घ्राणास्तो घ्राणकृद्घ्राता घ्राणेन्द्रियनियामकः वाक्स्तो वक्ता च वक्तव्यो वचनं वाङ्नियामकः प्राणिः सह शिल्पकृच्छिल्पो हस्तयोश्च नियामकः पदव्यश्चैव गताञ्च गन्तव्यं गमनं तथा नियन्ता पादयोश्चैव पद्मभाश्च विसर्गकृत् विसर्गस्य नियन्ता च युपस्थः सुखं तथा उपस्थस्य नियन्ता च तथानन्दकरश्च तद्रुग्नः कार्तवीर्यश्च दत्तात्रेयस्तदैव च अदर्कस्य हितश्चैव कार्तवीर्यनिकृन्तनः कालनेमिर्महानेमिर्मेघो मेघपतिस्तदा अन्नप्रदो अन्नरूपे च यन्नादो अन्नप्रवर्तकः धूमप्रोद्धूमरूपश्च देवकी पुत्र उत्तमः देवत्यानन्दनो नन्दो रोहिण्यप्रिय एव च वसुदेवप्रेश्चैव वसुदेवसुतस्तदा दुन्दुभिर्वाहस्वरूपश्च पुष्पहासस्तदैव च अट्टहासप्रियश्चैव सर्वाध्यक्षरोऽक्षरः अच्युतश्चैव सत्येश सत्यायाश्च श्रियो वरः रुक्मिण्याश्च पतिश्चैव रुक्मिण्या वल्लभस्तदा गोपीनां वल्लभश्चैव पुण्यश्लोकश्च विश्रुतः मुकुलश्च बुधस्तदा राहुकेतुर्ग्रहो ग्राहो गजेन्द्रमुखमेलकः ग्राहस्य विनिहन्ता च ग्रावणी रक्षकस्तदा किन्नरश्चैव सिद्धश्च छन्दस्वच्छन्द एव च विश्वरूपो विचाराक्षो दैत्यसोदर एव च अनन्तरूपो भूतस्थो देवदानवसंस्थितः सुषुप्तिस्थः सुषुप्तिश्च स्थानं स्थानान्त एव च जगस्तश्चैव जागर्ता स्थानं जागरितं तथा स्वप्नस्थस्वप्नभिस्वप्नस्थानं सदस्वप्नस्तदैव च जाग्रस्वप्नसुषुप्तैश्च विहीनो वै चतुर्दकः विज्ञानं वेद्यरूपं च जीवो जीवयिता तथा भुवनाधिपतिश्चैव भुवनां नियामकः पातालवासी पातालं सर्वज्वरविनाशनः परमानन्दरूपे च धर्माणां च प्रवर्तकः सुलभो दुर्लभश्चैव प्राणायामपरस्तदा प्रत्याहारोदारकश्च प्रत्याहारकरस्तथा प्रभाकान्त्यस्तदा ह्यद्भिः श्रुद्धस्फटिकसन्निभः अग्नाहश्चैव गौरश्च सर्वशुचिरविश्रुतः वषट्कारो वषट्वौषट् स्वदा स्वाहा रतिस्तदा सक्तानन्दायिता भोक्ता भोग्गा भावयिता तथा ज्ञानात्मा चैव देहात्मा भूमा सर्वेश्वरेश्वरः नदीं च नन्दीशो भारुतस्तरुलाशरः चक्रपश्रीपतिश्चैव नृपाणां चक्रवर्तिनाम् ईशश्च सर्वदेवानां द्वारका संस्थितस्तदा पुष्करः पुष्कराध्यक्षः पुष्करद्वीप एव च भरतो जनकोजन्यः सर्वाकारविवर्जितः निराकारो निर्निमित्तो निरातङ्को निराश्रयः इति नाम सहस्रन्ते वृषभध्वजकीर्तितं देवश्च विष्णोरीशस्य सर्वपापविनाशनं पठन् विदश्च विष्णुत्वं क्षत्रियो जयमाप्नुयात् वैश्योधनं सुखं
रुद्रो विष्णुभक्ति समन्वितः अध्यायं 15 శ్లోకం సంఖ్య 4 నుండి 120 వరకు. మహాదేవ సమస్త దేవతలారా, మహాదేవ సమస్త దేవతలారా, విష్ణు భగవానుడికి అత్యంత ప్రీతికరమైన ఈ విష్ణు సహస్రనామ స్తోత్రము ఎవరు పఠిస్తారో వారికి మహదైశ్వర్యవంతమైన ఫలము లభించునన్నది నిక్కము నిస్సంశయము. వృషధ్వజ, సకల పాప వినాశకరమైన ఈ స్తోత్ర మహిమ చెప్పనలివి కాని చాతుర్వర్ణాల వారికి లబ్ధి చేకూర్చగల స్తోత్రం ఇది. విప్రోత్తములకు విష్ణుత్వం, క్షత్రియులకు విజయం, వైశ్యులకు సుఖ సంపదలు, శూద్రవర్ణాలకు విష్ణుభక్తి తత్పరత దేని వల్ల కలుగగలరు. సూర్య పూజ ద్వారా విష్ణుార్చన. రుద్రవాచ శంకుచక్ర గదాధారి విష్ణుదేవ జగదీశ్వరుడు. శంకుచక్ర గదాధారి విష్ణుదేవ జగదీశ్వరుడు దేవాది దేవుడైన జనార్దనుని ధ్యానం చేయ విధపెట్టింది. హరి ఈ విధంగా చెప్పసాగారు. సర్వవ్యాపి, అనంతరూపి, అంతటా నిండి ఉన్నవాడు, అవినక్షరుడు, నిత్య విరాజితుడు, సకల జయములకు మూలం వంటివాడు, ముక్తిని ఊరే యోగి, గణాల చేత నిత్యము చింతింపబడేవాడు, సర్వేశుడైన విష్ణువు ధ్యాన వర్ణనము సూర్య పూజతో ప్రారంభిస్తాను. ఒకప్పుడు ఈ సూర్యార్చన నాచే భృగు మహర్షికి బోధింపబడింది. ఓం ఖగోల్ఖాయ నమః. ఓం ఖగోల్ఖాయ నమః. ఇది సూర్య భగవానికి మూలమంత్రం, మహిమాన్వితం. ఓం ఖగోల్ఖాయ నమః. ఓం ఖగోల్ఖాయ నమః. సాధకునికి భోగాన్ని, మోక్షాన్ని ప్రసాదించే మంత్రం ఇది. సూర్యదేవుని ఈ ప్రకారం మంత్రాలతో అంగన్యాసం చేసి ఆయన్ని పూజించాలి. ఓం ఖగోల్ఖాయ త్రిదశాయ నమః. ఓం విచిఠటశిరసే నమః. ఓం జ్ఞానినే ఠటశిఖాయై నమః. ఓం సహస్రరశ్మయే ఠఠకవచాయ నమః. ఓం సర్వతేజోధిపతయే ఠఠ అస్త్రాయ నమః. ఓం జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల ఠఠ నమః. సాధకుని యొక్క సర్వ పాపాలను నశింపజేసే ఈ సూర్య మంత్రాలను అగ్ని ప్రాకార మంత్రాలని కూడా అంటారు. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్య గాయత్రిని కూడా పఠించి పూజ చేయవచ్చును. ఆ గాయత్రి మంత్రం లేదు. ఓం ఆదిత్యాయ విద్మహే విశ్వభావాయ ధీమహి అన్న సూర్య ప్రచోదయాత్. తరువాత సాధకుడు దిక్కుల్లో మూలలో వాటి అధిపతులను ఊహించుకొని ఆ దిశాధిపతులకు ఈ మంత్రాలను చదువుతూ నమస్కరించాలి. ఓం ధర్మాత్మనే నమః. ఓం తూర్పు దిక్కు. ఓం యమాయ నమః దక్షిణ దిక్కు. ఓం దండనాయకాయ నమః పశ్చిమ దిక్కు. ఓం దైవతాయ నమః ఉత్తర దిక్కు. ఓం శ్యామ పింగళాయ నమః ఈశాన్య దిక్కు. ఓం దీక్షితాయ నమః ఆగ్నేయ దిక్కు. ఓం వజ్రబాణయే నమః నైరుతి దిక్కు. ఓం భూర్భువస్వః వాయవ్య దిక్కు. అలా ఇంకొక్కసారి చెప్తున్నాను. ఓం ధర్మాత్మనే నమః తూర్పు దిక్కు. ఓం యమాయ నమః దక్షిణ దిక్కు. ఓం దండనాయకాయ నమః పశ్చిమ దిక్కు. ఓం దైవతాయ నమః ఉత్తర దిక్కు. ఓం శ్యామ పింగళాయ నమః ఈశాన దిక్కు. ఓం దీక్షితాయ నమః ఆగ్నేయ దిక్కు. ఓం వజ్రబాణే నమః నైరుతి దిక్కు. ఓం భూర్భువస్వః వాయవ్య దిక్కు. ఈ ప్రకారం అష్టదిక్పాలకులను భావించాక వరుసగా తూర్పు దిక్కు నుండి మొదలుపెట్టి చంద్రాది గ్రహాలను ఈ విధంగా పూజించాలి. ఓం నక్షత్రాధిపతయే నమః చంద్రాయ నమః. ఓం క్షితిసుతాయ నమః అంగారకాయ నమః. ఓం సోమసుతాయ నమః బుధాయ నమః.
ఓం సర్వవిద్యాధిపతయే నమః వాగీశ్వరాయ నమః. ఓం మహర్షి భృగుసుతాయ నమః శుక్రాయ నమః. ఓం సూర్యాత్మజాయ నమః శనీశ్చరాయ నమః. ఓం సింహికాసుతాయ నమః రాహవే నమః. ఓం సింహికాసుతాయ నమః కేతవే నమః. సూర్యరథ సారథి అనూరుని కూడా పేర్కొనాలి. ఓం అనూరుకాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం బుద్ధాయ నమః అని వీరిద్దరిని కూడా భావించాలి, అనగా వీరికి కూడా అర్ఘ్యం ఇవ్వాలి. తదుపరి ఓం భగవాన్ పరిమితమయూకమాలిం సకల జగత్పతే సప్తాశ్చ భాగం చతుర్భుజ పరమసిద్ధి ప్రద విస్ఫులింగ పింగళ భద్రయే హ్యేదం అర్ఘ్యం మమ. శిరసి గతం గృహ్ణ 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 తేజస్ముగ్ర రూపం అనగ్న జ్వల జ్వల ఠహ ఠఠ ఛ నమః అని ఆ సాక్షా సూర్యనారాయణని ధ్యానిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. ఓం ఖఖోల్ఖాయ నమః అనే మూలమంత్రాన్ని జపిస్తూ 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. చివరగా ఓం నమో భగవతే ఆదిత్యాయ సహస్రకిరణాయ గచ్చ సుఖం పునరాగమనాయ అని విసర్జన మంత్రం పఠించాలి. ఈ సూర్యార్చన విధానాన్ని శ్రీహరి ఇంకా ఇలా వర్ణించాడు. ఈ అర్చన వల్ల ధన సౌఖ్య ప్రాప్తి కలుగుతుంది. దీనిని నేను ఒకనొకప్పుడు కుబేరునికి చెప్పగా అతడు నిష్ఠగా ఈ అర్చన చేసి మహదైశ్వర్యంతో ధనాధిపతి అయ్యాడు. ఒక పవిత్ర స్థానంలో కన్నికలతో కూడినట్టి అష్టదళవద్వాన్ని నిర్మించాలి, చిత్రించాలి. ఆవాహన మంత్రాలతో పద్మం మధ్యలో యంత్ర రూపేణ సూర్యుని ప్రతిష్ఠించాలి. 8 దళాల్లో 8 దిక్పాలకులను గ్రహాలను భావించి అర్చించాలి. అట్లే జయ విజయ జయంతి అపరాజిత అనే శక్తి రూపాలను, వాసుకి ఆదిశేష నాగులను భావించి పూజించాలి. సూర్యుని 12 రూపాలైన భగ స్వస్థ పూష విష్ణు ఇంద్ర మిత్ర వరుణ భ్రాత సవిత అర్యమ వేస్వంత సూర్యనామాలకు ఓం చేసి నమస్కరించాలి. ఇది సమగ్ర సూర్య పూజ విధి. శుభం భూయాత్. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 2వ భాగం సంపూర్ణమైనది. ఓం నమో నారాయణాయ. ఓం నమో గరుడ దేవాయ నమః. ఓం ఓం ఓం. స్వస్తి.